దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. దీపం అనగానే అనేక సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలన్నిటినీ తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. చాలామందికి తెలియని విషయాలు ఏమిటంటే, దీపాన్ని ఎందుకు వెలిగించాలి, వాటి వలన కలిగే లాభాలేంటి, ఎన్ని ఒత్తులతో వెలిగించాలి, పాటించే విధానం ఏమిటి. దీపం అనగానే ఎన్నో సందేహాలు. ఏకదీపం అనగానే చాలామంది అభిప్రాయం మారుతూ ఉంటుంది. ఏకదీపం మహాపాపం అని భయపడుతూ ఉంటారు. ఇందులో నిజమెంత? ఇంతకు ఏకదీపం అంటే ఏమిటి? ఒక ఒత్తితో వెలిగించే దీపమనా, లేక ఒకే ప్రమిదలో వెలిగించే దీపమనా? ఈ దీపాల విధానాల గురించి, మంచి చెడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఏకదీపం ఎప్పుడు వెలిగించాలి, ఎలాంటి సందర్భాలలో వెలిగించాలి, ఈ ఏకదీపం ఏ నక్షత్రానికి చెందిన వారు వెలిగించాలి, ఏ దేవుడికి వెలిగించాలి, ఈ విధానాలన్నిటినీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒకే ఒత్తితో ఒకే ప్రమిదలో వెలిగించే దీపాన్ని సూర్యదీపం లేదా ఆదిత్య దీపం అంటారు. ఈ దీపాన్ని ఉదయం పూట వెలిగిస్తే తూర్పు దిశగా వెలిగించాలి. సాయంత్రం పూట వెలిగించాలి అనుకుంటే మాత్రం పడమర దిశగా వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించే విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఈ దీపాన్ని సూర్యారాధన చేసే వాళ్ళు వెలిగించవచ్చు. ఉదయాన్నే చేసే సూర్యారాధనను సురసంధ్యా దీపారాధన లేక సురసంధ్యా వందనం అని కూడా అనవచ్చు. సాయంకాలం చేసే సూర్యారాధనను అసుర సంధ్యా దీపారాధన లేదా అసుర సంధ్యావందనం అని కూడా అనవచ్చు. సూర్యారాధన చెయ్యాలి అనుకునేవారు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించిన తర్వాత, ఉదయించే సూర్య నమస్కార పూజ చేసిన తర్వాత మన ఇంట్లో ఎక్కడైనా దీపం వెలిగించాలి అనుకుంటున్నామో ఆ స్థలాన్ని పసుపు నీటితో శుభ్రం చేసుకొని ఆ ప్రదేశంలో ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైన కొన్ని గోధుమలను పోసి మధ్యలో
మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదను పసుపు కుంకుమతో అలంకరించుకొని నూనె పోసుకొని ఒకే ఒత్తితో దీపాన్ని వెలిగించి ఎర్రటి పూలతో అలంకరించి గోధుమ పిండి కలగలిసిన తీపి వంటకాన్ని నైవేద్యంగా పెట్టి వీలైతే ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి. అటు తరువాత హారతి ఇచ్చి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష ఉండి మళ్ళీ సాయంత్రం సంధ్యా సమయంలో మరోసారి సూర్యారాధన చేసుకొని సూర్యునికి ప్రార్థనా నమస్కారాలు చేసి పూజ చేసుకొని దీక్షా విరమణ చెయ్యాలి. ఈ పూజ చేసేవారు దీపశాంతిని చెయ్యాలి. లేకుంటే ఉష్ణ సంబంధమైన వ్యాధులు రావచ్చు. వీరికి సూర్యదేవుడి అనుగ్రహం వలన కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి శరీర తాపాన్ని బట్టి చలువ చేసే పదార్థాలను తినాలి. అలాగే దీపశాంతిని చేయడం వలన కోపం తగ్గి మాట తీరు స్పష్టంగా ఉంటుంది. ఈ పూజ చేయడం వలన బీపీ, ఆస్మా లాంటి మొండి వ్యాధులు తగ్గుతాయి. అలాగే తలనొప్పికి సంబంధించిన వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు, కాలేయానికి అంటే లివర్కు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. ఏ దేవుడికి ఏకదీపారాధన చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏకదీపారాధన చెయ్యడం వలన వచ్చే ఫలితం ఏమిటో, ఏ నక్షత్రం వారు ఈ ఏకదీపారాధన చెయ్యవచ్చో, అలాగే ప్రతి పనిలో ఆటంకం కలుగుతుంది. ఎన్ని పూజలు చేసినా ఆటంకం పోవటం లేదు. ఎలా? అనవసరమైన శత్రుత్వం ఏర్పడుతుంది. శత్రుత్వం తొలగిపోవడం ఎలా? మనల్ని చూడగానే ఎదుటి వారికి కోపం వస్తుంది. కారణం తెలియదు, కారణం లేకుండా కోపం వస్తుంది. ఇలాంటి కోపాన్ని పోగొట్టుకోవడం ఎలా? కొన్ని సందర్భాలలో ఎదుటివారిని చూడగానే మనకు కోపం వస్తుంది. దానికి కారణం కూడా తెలియదు. ఇలాంటి కోపాన్ని తొలగించుకోవడం ఎలా? ఎంతగా పని చేసినా గుర్తింపు రాదు. అవమానం, మనస్తాపం మాత్రమే మిగులుతుంది. దీనిని తొలగించుకునే మార్గం ఉందా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానమే విఘ్నేశ్వరుని పూజ. ఈ విఘ్నేశ్వరుని పూజ ఎలా చేయాలో రేపటి వారం తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞాన సాగరం. ఓం శాంతి శాంతి శాంతి.